చాలా మంది ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని ఉపయోగించి రక్షణ పొందిన వాళ్ళు ఎలా అయితే ఉన్నారో దీన్ని తప్పుగా వినియోగించి మిస్యూజ్ చేసినటువంటి మహిళలు కూడా ఉన్నారు. దాని మీదే చాలా రాష్ట్రాల హైకోర్టులు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాయి. 498A కేసెస్ ఏవైనా వస్తే వాటిని చాలా క్లియర్ గా పూర్వపరాలు పరిశీలన చేసిన తర్వాత మాత్రమే జడ్జిమెంట్స్ ఇవ్వాలని అన్ని కోర్టులకి కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యి 498A కేసెస్ ఎవరైనా మిస్యూజ్ చేసినా తప్పుగా ఉపయోగించి కేవలం భర్తల్ని లేదా భర్త తరఫు వారిని అత్తమామల్ని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి భర్త తరఫు కుటుంబీకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా దీన్ని యూజ్ చేస్తే గనక అలా తప్పుగా ఎవరైనా ఈ సెక్షన్స్ ని ప్రయోగించి ఒకవేళ అలా ఏదైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే వాళ్ళని కూడా పనిష్ చేయాలని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. కనుక చట్టాలు ఉన్నవి మనల్ని రక్షించుకోవటం కోసం, మన రక్షణ కోసం చట్టాలు ఉన్నాయి కనుక చట్టాలను వినియోగించుకొని రక్షణ పొందాలి తప్ప అలాంటి సెక్షన్లని ఆ యొక్క చట్టాలని వినియోగించుకొని ఇలా ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం లేదా వాళ్ళని టార్చర్ చేయటం అనేది తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మహిళలు ఈ సెక్షన్లు 498A లేదా BNS 85ని ఎలా వినియోగించుకోవాలి, ఈ చట్టం వారికి ఎలా రక్షణ ఇస్తుందంటే ఎవరైతే మహిళలు తన భర్త తరఫు నుంచి కానీ లేదా భర్త ఇంటి దగ్గర ఉన్న వారి తరఫు నుంచి కానీ డౌరీ హరాస్మెంట్ అంటే వరకట్నం గురించి కానీ లేదా ఇంటి దగ్గర నుంచి ఏమి తీసుకురాలేదని కానీ లేదా ఇంకేదైనా ఇతరత్ర కారణాల దృష్ట్యా వారిని ఇబ్బంది పెట్టి శారీరకంగా కానీ మానసికంగా కానీ తిట్టడం కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తే అప్పుడు ఈ సెక్షన్ వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ సెక్షన్ కింద మీరు వారిపైన కేసు నమోదు చేయొచ్చు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు 498A సెక్షన్ కింద లేదా BNS 85 కింద వాళ్ళకి FIR ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది కాగ్నైజబుల్ అండ్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎవరైనా చాలా దగ్గరలో ఇంకా తీవ్రమైనటువంటి వేధింపులు ఉంటే ఇమీడియట్ గా వితౌట్ ఎనీ నోటీస్ వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత తదుపరి కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక మహిళలు ఈ చట్టాన్ని చక్కగా వినియోగించుకోండి మీ ప్రొటెక్షన్ కోసం. అంతేగాని తప్పుగా ఈ యొక్క సెక్షన్స్ ఎవరు కూడా ఈ చట్టాలను తప్పుగా వినియోగించుకోకూడదు అని చెప్పి అందరికీ మనవి చేసుకుంటూ, మీకు ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కావాలంటే CSR లీగల్ గైడ్ తరఫు నుంచి మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ విశాఖపట్నంలో అందుబాటులో ఉంది. స్క్రోల్లో కనిపిస్తున్న నెంబర్లకి కూడా కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన లీగల్ సపోర్ట్ పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.